హలో అండి అందరికీ. ఈరోజైతే దొండకాయ మసాలా అది ఎలా చేయాలో ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి కొన్ని పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, ఇంకా లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఈ 3 వేసేసి కొంచెం దోరగా వేయించిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించేసేయండి. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి అవి కూడా దోరగా వేయించుకోండి. ఈ దొండకాయ మసాలాలోకి కావాల్సిన మసాలా కోసం ఇది వేయించుతున్నాం అనమాట. మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇది. సో అన్నీ కూడా దోరగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు యాడ్ చేయండి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత ఇలా చిటపటమని పేలుతాయి కదా, ఇంకా అలా తీసేసి పక్కకు పెట్టేసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకోండి. ఫస్ట్ అయితే పౌడర్ లాగా చేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకా పేస్ట్ లాగా చేసేసేయండి. సో ఇలా చేసిన దాన్ని పక్కకు పెట్టుకొని దొండకాయ ముక్కలను అయితే కట్ చేసేసుకోవాలి. ఇక తొడిమలాగా ఉన్నవి అదంతా తీసేసి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోండి. లాస్ట్లో ఎడ్జ్లో కొంచెం అలానే ఉంచి పైన 4 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ బగారా రైస్ తినే వాళ్ళకి ఈ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మనం వైట్ రైస్లో కూడా తినొచ్చు, లేదంటే బిర్యానీ వెజ్ తినే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందన్నమాట. అలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఇలా కలిపేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. మనం చేయడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదనమాట. అలా కలిపిన వాటిలోకి అవి వేయించాలి కాబట్టి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నా, ఇంకా అది కాగానే ఈ దొండకాయ ముక్కలను మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పసుపు అవి వేసి కలిపి ఇంకా వాటిని వేయించేసేయాలి. ఇవి వడబడేంత వరకు, అంటే ఆయిల్లో బాగా మగ్గే వరకు వీటిని మనం వేయించుకోవాలి. తర్వాత ఆయిల్ నుంచి డ్రైన్ చేసి తీసి పక్కకు పెట్టుకోవడమే. ఇలా పక్క పెట్టుకున్న వాటిలో అదే ప్యాన్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా అందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత దీనిలోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ అప్పుడప్పుడు రెడీ చేసుకుంటే, ఎప్పుడైనా అల్లం చిన్నులపాయ పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాం అనుకోండి, కర్రీస్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ అల్లం చిన్నులపాయ పచ్చివాసన పోగానే టమాటాలు కొన్ని, ఒక చిన్న సైజు మీడియం సైజు టమాటా ఒకదాన్ని యాడ్ చేసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అవన్నీ కూడా వేసేసి మొత్తం కలిపేసేసేయండి. ఇలా ఇవన్నీ కూడా మగ్గి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఈ పేస్ట్ని ఇదంతటిని కూడా ఇందులో వేసేసి కలిపేసేయండి. ఇలా కలిపి ఇది ఆయిల్లో కొంచెం బాగా మగ్గిన తర్వాత దగ్గరకు అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేయండి. వేసిన తర్వాత మొత్తం కలిపేసి ఆయిల్లో బాగా ఈ ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీలో బాగా ఉడికిపోవాలన్నమాట. బాగా దగ్గరగా అయిపోతుంది మనకి కర్రీ అంతా కూడా. చూసారు కదా, ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతుంది. ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. మసాలాని బాగా పీల్ చేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు కూడా మసాలాని పీల్ చేసుకుని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కూడా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతా ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర చల్లేసుకున్నామంటే మనకి దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. దొండకాయ మసాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.